హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ మనకి టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. పిల్లలైనా పెద్దలకైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇవి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఒక 4 కోడిగుడ్లను తీసుకున్నానండి. ఈ ఎగ్స్ని బ్రేక్ చేసి బౌల్లో వేసుకోవాలి. ఎగ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ బ్రెడ్ ఆమ్లెట్కి ప్రిపరేషన్ ఏమీ లేకపోయినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ ఆమ్లెట్ని ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఒక ఆమ్లెట్ వేసి పెట్టినా కానీ వాళ్ళకి సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ ఎగ్ ఆమ్లెట్ని ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఇది ఈజీగా చేసుకునే ప్రాసెస్ కాబట్టి మనకి టైం లేనప్పుడల్లా ఈ ఎగ్ ఆమ్లెట్ని వేసుకోవచ్చు. 4 ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను పసుపును కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసాక ఎగ్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుందాము. మనం వేసిన మసాలాలు మరియు ఉప్పు కారం అన్నీ కూడా ఎగ్కి బాగా పట్టే విధంగా బీట్ చేసుకోవాలి. ఫోర్క్తో కానీ లేకుంటే స్పూన్తో అయినా లేకుంటే విస్కర్తో అయినా ఏ విధంగానైనా కానీ మనము బాగా బీట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు వీటిని బీట్ చేస్తే మనకి ఎగ్ ఆమ్లెట్ అంత ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మసాలాలు కానీ కారం కానీ ఏమీ ఉండలుగా లేకుండా మొత్తం స్మూత్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మసాలాలన్నీ ఎగ్గు బాగా పట్టేసాయండి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుంటున్నాను నేను. ఈ ఆనియన్స్ని సన్నని ముక్కలుగా బాగా కట్ చేసుకోవాలి. ఆనియన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుందండి. కనుక ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు చాలా చిన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారుగా మేము ఎలా కట్ చేస్తున్నామో. మీరు కావాలంటే ఇంకా సన్నని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగే 2 ఆనియన్స్ని చక్కగా సన్నగా తరుక్కోవాలి. మా ఇంట్లో వాళ్ళు ఆనియన్తో వేసిన ఆమ్లెట్ని ఎక్కువగా ఇష్టపడతారు. అందువల్ల నేను ఆనియన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ అవి కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. ఇంకా టమాటాను కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేయటం అయిపోయిందండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ మిశ్రమము. ఆ ఎగ్ మిశ్రమంలోనికి ఈ ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ మొత్తం ఈ ఎగ్ మిశ్రమంలోనికి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎగ్ మిశ్రమం అంతా ఆనియన్కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా వీలైనంత వరకు బాగా సన్నగానే కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కొంచెం కారం కూడా వేసాను కదండి, అందుకని ఒక 3 చిన్నగా ఉన్న పచ్చిమిర్చిని మాత్రమే తీసుకున్నాను. మీరు కారం ఇష్టపడే వాళ్ళైతే
ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఆమ్లెట్ బాగా స్పైసీగా ఉంటుంది. కట్ చేసిన ఈ పచ్చిమిర్చిని ఆ ఎగ్ మిశ్రమంలోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. చూసారుగా ఇలా నురగలు వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఎగ్ మిశ్రమం వేసాక ఒకసారి అంతా మంచిగా ఉండేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుందాము. ఈ బ్రెడ్ స్లైస్ని మనం వేసిన ఆమ్లెట్ మీద వేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్కి ఈ ఎగ్ మిశ్రమము అంటుకునేలా రెండు వైపులా తిప్పుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ని కొంచెం అలా ప్రెస్ చేస్తే ఆమ్లెట్కి అంటుకొని ఉంటుంది. ఇలా ఒక 35 to 40 సెకండ్స్ కదపకుండా అలాగే ఉంచుకొని ఆ తర్వాత తగినంత ఆయిల్ని ఈ ఆమ్లెట్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసి కొంచెంసేపు వేయించాక ఆమ్లెట్ని రెండో వైపుకి తిప్పుకోవాలండి. రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యే విధంగా బాగా వేయించుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ ఆమ్లెట్ని వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి. అలాగే మిగిలి ఉన్న మిశ్రమంతో మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ని వేసుకుందామండి. ఇందాక ఒక బ్రెడ్ స్లైస్ మాత్రమే పెట్టి ఆమ్లెట్ వేసాము. ఈసారి కొంచెం పెద్దగా 2 స్లైసులు పట్టే విధంగా ఆమ్లెట్ని వేసుకోవాలి. ఎగ్ మిశ్రమం వేసాక బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 బ్రెడ్ స్లైస్లను తీసుకొని ఇవి ఆమ్లెట్ మీద 2 సైడ్స్ ఎగ్ మిశ్రమం అంటుకునేలా చేసి దాని మీద ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి. 30 to 45 సెకండ్స్ వరకు బాగా వేయించుకోవాలి దీన్ని. ఆ తర్వాత ఈ ఆమ్లెట్కి సరిపడా ఆయిల్ని ఆమ్లెట్ చుట్టూ మనం వేసుకోవాలండి. ఆయిల్ వేసాక మళ్ళీ ఇంకొంతసేపు ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకుందామండి. రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆమ్లెట్ని. 2 సైడ్స్ ఆమ్లెట్ వేగాక తీసి సపరేట్ చేసుకుందాము. ఇంకొక ఆమ్లెట్కి సరిపడా ఎగ్ మిశ్రమం ఉందండి, దీన్ని కూడా వేసేసుకుందాము. మనం తీసుకున్న 4 గుడ్లకి మనకి ఒక 3 ఆమ్లెట్స్ వచ్చాయి. ఎగ్ మిశ్రమం వేసుకొని అందులో మనం బ్రెడ్ స్లైస్ని 2 సైడ్స్ టర్న్ చేసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఆమ్లెట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.